1997 ఆగస్టు 31 రాత్రి సమయం. ప్యారిస్ నగరం ఎప్పట్లాగే వెలుగు జిలుగులతో మెరిసిపోతోంది. కానీ నగరంలోని ఒక మూల మరికొన్ని క్షణాల్లో అంతా మారిపోబోతోంది. రాత్రి 12:20 సీన్ నది పక్కన ఒక నలుపు రంగు మెర్సిడెస్ కారు వేగంగా వెళుతోంది. ఆ కారు వెనుక సీటులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రిన్సెస్ డయానా కూర్చునున్నారు. ఆమె పక్కన ఆమె స్నేహితుడు డోడీ ఫయాద్ కూర్చునున్నాడు. ముందు సీటులో డ్రైవర్ హెన్రీ పాల్ మరియు బాడీగార్డ్ ట్రెవర్ రీస్ జోన్స్ ఉన్నారు. వాళ్ళు నలుగురు తమను వెంబడిస్తున్న ఫోటోగ్రాఫర్ల నుంచి తప్పించుకుని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న డోడీ ఫయాద్ అపార్ట్మెంట్కు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ కారు బయలుదేరగానే వెనుక మోటార్ సైకిళ్లు మరియు కార్లు వెంబడించడం మొదలుపెట్టాయి. ఫోటోగ్రాఫర్స్ కెమెరా ఫ్లాష్లతో ఆ కారును వెంటాడుతూనే ఉన్నారు. వాళ్ళ నుంచి తప్పించుకునే తొందరలో డ్రైవర్ హెన్రీ పాల్ కారు వేగాన్ని పూర్తిగా పెంచేశాడు. సుమారు రాత్రి 12:23 ఆ కారు పాన్ డి అల్మా టన్నెల్లోకి ప్రవేశించింది. కానీ డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయాడు. కారు మొదట టన్నెల్ గోడను ఢీకొట్టి ఆ తర్వాత 13వ పిల్లర్ను బలంగా గుద్దింది. ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే డ్రైవర్ హెన్రీ పాల్ మరియు డోడీ ఫయాద్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రిన్సెస్ డయానా కారు వెనక సీటు మరియు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ కాసేపటికి ప్రిన్సెస్ డయానా ఇక లేరనే వార్త వినిపించింది. ఫ్రెంచ్ అధికారులు దీన్ని పరిశీలించిన తర్వాత ఒక సాధారణ ప్రమాదంగా తేల్చారు. డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. కానీ ఒక యువరాణి మరణం, దానికి ముందు జరిగిన సంఘటనలు చూస్తే ఇది సాధారణంగా అనిపించలేదు. ఆమె మరణంలో అనేక ప్రశ్నలు. హోటల్ సీసీటీవీలో డ్రైవర్ హెన్రీ పాల్ చాలా జాగ్రత్తగా నడుస్తూ కనిపించాడు. మరి అతని రక్తంలో ఆల్కహాల్ మోతాదు పరిమితి కంటే 3 రెట్లు ఎక్కువ ఎలా ఉంది? ప్రమాదం జరిగిన టన్నెల్లో చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఆ ప్రమాదానికి సంబంధించిన ఒక్క వీడియో కూడా రికార్డ్ కాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత డయానా ప్రాణాలతోనే ఉన్నప్పటికీ కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి చేర్చడానికి 1 గంట 45 నిమిషాలు ఎందుకు పట్టింది? అన్నిటికంటే భయంకరమైన ప్రశ్న డయానా స్వయంగా రాసిన ఒక ఉత్తరం ద్వారా వచ్చింది. ప్రమాదానికి 10 నెలల ముందు రాసిన ఆ ఉత్తరంలో ప్రిన్స్ చార్లెస్ తనను కార్ యాక్సిడెంట్లో చంపాలని చూస్తున్నాడని ఆమె రాసింది. ఇది సాధారణ ప్రమాదమా, లేక ప్రపంచ ప్రఖ్యాత మహిళను అంతమొందించడానికి చేసిన కుట్ర? ఇదే ప్రశ్న. ఈ కుట్రలో ఆమె మాజీ భర్త ప్రిన్స్ చార్లెస్, బ్రిటిష్ రాజకుటుంబం మరియు గూఢచారి సంస్థల ప్రమేయం ఉందా అనేది ఒక పెద్ద సందేహం. ప్రిన్సెస్ డయానా అనుమానాస్పద మరణం వెనుక ఉన్న పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిన్స్ చార్లెస్ మరియు లేడీ డయానా పెళ్లిని అందరూ ఒక అద్భుతమైన కథలా భావించారు. కానీ చివరికి డయానా విడాకులకు అంగీకరించింది. ఆ తర్వాత పారిస్ కార్ ప్రమాదంలో డయానా తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. ప్రిన్సెస్ డయానా మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. డయానా బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ గురించి భయపడింది. చివరికి ఆ భయమే నిజమైంది. డయానా ఫ్రాన్సిస్ స్పెన్సర్ 1961 జూన్ 1న నార్పోక్లో పార్క్ హౌస్లో జన్మించారు. ఆమె తండ్రి పేరు జాన్ స్పెన్సర్, తల్లి పేరు ఫ్రాన్సిస్ రూత్బర్గ్. వారి కుటుంబం బ్రిటన్లోని అత్యంత పురాతనమైన మరియు ధనవంతులైన కుటుంబాల్లో ఒకటి. వారి మూలాలు 15వ శతాబ్దం నాటివి. వారికి రాజకుటుంబంతో దగ్గర సంబంధం ఉంది. అందుకే డయానా చిన్నప్పటి నుంచి రాజకుటుంబానికి చాలా దగ్గర. కానీ పైకి వారి కుటుంబం ఎంతో గొప్పగా ఆనందంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధ ఉండేది. డయానాకు కేవలం 7 నుంచి 8 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. వారి మధ్య గొడవలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆమె తల్లి వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉండడమే దీనికి కారణం. ఆ తర్వాత పిల్లల బాధ్యత ఎవరికి దక్కాలనే దానిపై కోర్టులో చాలా పోరాటం జరిగింది. ఇవన్నీ చిన్నారి డయానా మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి. కోర్టు తల్లికి పిల్లలను ఇవ్వడానికి నిరాకరించింది. సారా, జేన్, డయానా మరియు తమ్ముడు చార్లెస్ తండ్రి వద్దే ఉండిపోయారు. తన తల్లి తనను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో అని డయానా ఎప్పుడూ బాధపడేది. తల్లి లేని లోటు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇంటి సమస్యల వల్ల ఆమె చదువు కూడా దెబ్బతింది. స్కూల్లో ఆమె అందరికంటే భిన్నంగా చాలా తక్కువగా మాట్లాడుతూ పిల్లల ఆటలను గమనిస్తూ ఉండేది. 1973లో వెస్ట్ హీత్ గర్ల్స్ స్కూల్లో చేరినప్పుడు ఆమె కొన్ని పరీక్షల్లో 2 సార్లు ఫెయిల్ అయింది. చదువులో వెనకబడ్డప్పటికీ ఆమె మంచి ప్రవర్తన మరియు ఇతరులకు సహాయం చేసే గుణం వల్ల ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. డయానా చాలా సిగ్గుపడే స్వభావం కలది. కానీ స్కూల్ కార్యక్రమాల్లో బాగా పాల్గొనేది. ఆమె పియానో బాగా వాయించేది. ఈత కొట్టడంలో దిట్ట. అలాగే బ్యాలెట్ మరియు ట్యాప్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. కానీ చదువుపై మాత్రం ఆసక్తి లేదు. చివరికి 16 సంవత్సరాల వయసులో ఆమె వెస్ట్ హీత్ స్కూల్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో డయానా చదువు అక్కడితో ఆగిపోయింది. డయానా కుటుంబానికి రాజకుటుంబంతో ముందే బంధుత్వం ఉంది. అందుకే వాళ్ళు ఒకరింటికి ఒకరు వెళ్లేవాళ్ళు. అలాగే 1977 నవంబర్లో జరిగిన ఒక విందులో డయానా వేల్స్ యువరాజు చార్లెస్ను కలిసింది. అప్పటికి డయానా వయస్సు కేవలం 16 ఏళ్లు. ప్రిన్స్ చార్లెస్ వయసు 29 సంవత్సరాలు.
అప్పుడు ప్రిన్స్ చార్లెస్ డయానా అక్కడ లేడీ సారా స్పెన్సర్తో ప్రేమలో పడ్డాడు. ప్రిన్స్ చార్లెస్ మరియు డయానా మధ్య జరిగిన మొదటి కలయిక చాలా సాదాసీదా. ఒక వేట సమయంలో డయానా చార్లెస్ గడ్డం గురించి మాట్లాడింది. దానికి చార్లెస్ ఆమెను చాలా ఉల్లాసంగా ఆకర్షణీయంగా ఉన్నామని పొగిడాడు. 1978 నవంబర్ 14న ప్రిన్స్ చార్లెస్ 30వ పుట్టినరోజు వేడుక కోసం డయానా బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్ళింది. కానీ వారిద్దరి మధ్య ప్రత్యేకంగా ఏం జరగలేదు. డయానా కొంచెం పెద్దయ్యాక తన ధనవంతుడైన తండ్రి నీడ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది. 18 సంవత్సరాల వయసులో ఆమె లండన్ వెళ్లి స్నేహితులతో కలిసి జీవించడం మొదలుపెట్టింది. సొంత కాళ్లపై నిలబడ్డానికి ఆమె నర్సరీ టీచర్గా పనిచేసింది. పిల్లలను చూసుకునే పని చేసింది. ఇతరుల ఇళ్లను కూడా శుభ్రం చేసింది. ఆమె పూర్తిగా స్వతంత్రంగా బతకాలని కోరుకుంది. కానీ ఆమె జీవితంలో అసలైన మలుపు 1980లో వచ్చింది. ఒక వారాంతపు విందులో మౌంట్ బాటన్ కుటుంబం రిసార్ట్లో డయానా ప్రిన్స్ చార్లెస్ను కలిసింది. ఆ సమయంలో తన ముత్తాత లార్డ్ మౌంట్ బాటన్ మరణంతో చార్లెస్ చాలా బాధలో ఉన్నాడు. అందుకే డయానా ప్రిన్స్ చార్లెస్తో ఎంతో ప్రేమగా అనుభూతితో మాట్లాడింది. అది చార్లెస్ మనసును దోచుకుంది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. వేటకి, చేపలు పట్టడానికి, విహారయాత్రలకు వెళ్లారు. ఒకరినొకరు చూసుకున్నారు, తిరిగారు, ప్రేమలో పడ్డారు. రాణి 2వ ఎలిజబెత్ మరియు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్కు కూడా డయానా చాలా నచ్చింది. అప్పటికి ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. కానీ ప్రిన్స్ చార్లెస్కు ఆమె సరైన జోడి. ఆమె చిన్న వయసు, గొప్ప కుటుంబం, అమాయకత్వం మరియు భావోద్వేగపరంగా చాలా గొప్పగా ఉంది. ఆ తర్వాత కేవలం 13 సార్లు కలుసుకున్న తర్వాత 1981 ఫిబ్రవరిలో ప్రిన్స్ చార్లెస్ డయానాకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. మొదట డయానా నవ్వింది, అది జోక్ అనుకుంది. కానీ ఆ తర్వాత వాళ్ళు ప్రేమ బలపడింది. చివరికి అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు 1981 జూలై 29 రానే వచ్చింది. ఆ రోజు వారిద్దరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. దాన్ని ఇప్పటికీ శతాబ్దపు పెళ్లి అని పిలుస్తారు. ఆ రోజు ప్రపంచంలోని అన్ని రికార్డులు బద్దలయ్యాయి. సెయింట్ పాల్స్ చర్చిలో 3500 మంది అతిథులు, రోడ్లపై లక్షలాది మంది ప్రజలు, సుమారు 75 కోట్ల మంది టీవీలో ఈ పెళ్లిని ప్రత్యక్షంగా చూశారు. వారిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నిజంగానే ఒక అద్భుతంగా అనిపించింది. కానీ ఆ ఆకర్షణ, కిరీటం మరియు అద్భుత కథ వెనుక ఆ కథ ఎంత చేదుగా ఉందో ఎవరికీ తెలియదు. ప్రపంచం మొత్తం ఏ బంధాన్నైతే పరిపూర్ణమని భావించిందో అది బీటలు వారిపోతోంది. కలలా కనిపించిన ఈ పెళ్లి వెనుక ఎవరూ ఊహించని ఒక నిజం ఉంది. అదేంటంటే ప్రిన్స్ చార్లెస్కు చాలా కాలం నుంచే కెమిల్లా పార్కర్ అనే మహిళతో వివాహితర సంబంధం ఉంది. వారిద్దరికీ చాలా కాలం పరిచయం ఉంది. 1970లో విండ్సర్ గ్రేట్ పార్క్లో జరిగిన పోలో మ్యాచ్లో వాళ్ళు మొదటిసారి కలుసుకున్నారు. తొలిచూపులోనే ప్రిన్స్ చార్లెస్ కెమిల్లా పార్కర్కు తన మనసిచ్చేశాడు. అయితే 1973లో ప్రిన్స్ చార్లెస్ తన విషయంలో సీరియస్గా లేడని భావించి కెమిల్లా ఆండ్రూ పార్కర్ బౌల్స్ను పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసినప్పుడు ప్రిన్స్ చార్లెస్ గుండె పగిలింది. ఇక్కడ రాజకుటుంబం కూడా ప్రిన్స్ చార్లెస్పై పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి తెచ్చింది. రాజకుటుంబ నిబంధనల ప్రకారం అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వయసులో చిన్నదిగా, గొప్ప వంశానికి చెందిందిగా మరియు కన్యగా ఉండాలి. అందుకే ఒక రకంగా గత్యంతరం లేక ప్రిన్స్ చార్లెస్ డయానాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లికి ఒక రాత్రి ముందు మాత్రమే డయానాకు తన భర్త వ్యవహారం గురించి తెలిసింది. ఆ రోజు ఆమెకు కెమెల్లా పార్కర్ బోల్ఫ్ మరియు ప్రిన్స్ చార్లెస్ నుంచి కొన్ని బహుమతులు, ఉత్తరాలు దొరికాయి. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేరొకరిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని డయానా చాలా బాధపడింది. ఆమె దీని గురించి చార్లెస్ను అడిగినప్పుడు మహిళతో సంబంధం లేని ఏకైక వేల్స్ యువరాజుగా ఉండడం నా వల్ల కాదు అని అతను సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు డయానాను లోపల నుంచి కదిలించాయి. ఆ రాత్రి డయానా చాలా ఏడ్చింది. కానీ అప్పటికే పెళ్లిని ఆపలేని పరిస్థితి. ఆ తర్వాత ప్రిన్సెస్ డయానా తన భర్తకు సంబంధించిన ఈ లోతైన రహస్యాన్ని తన అమాయకపు చిరునవ్వు వెనుక దాచేసింది. చిన్న వయసులో తల్లి తనను వదిలి వెళ్లిపోవడంతో డయానా మనసులో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానలేదు. ఇప్పుడు జీవితం ఆమెను మళ్లీ అదే స్థితికి తీసుకువెళ్ళింది. ఎవరితోనైతే జీవితాంతం సంతోషంగా గడపాలని కలలు కందో ఆ ప్రిన్స్ చార్లెస్ చేసిన మోసం ఆమెను లోపల నుంచి తొలిచేసింది. రోజురోజుకు ఆమె ఒంటరితనాన్ని అనుభవించింది. తన విరిగిన మనసును అతికించుకోవడానికి డయానా ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆమె చాలా దయగల మనిషి. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచం మొత్తం ఎవరినైతే గౌరవించిందో ఆమెకు సొంత రాజభవనంలో మాత్రం ఆదరణ కరువైంది. ఆమెకు తన భర్త నుంచి ఎప్పుడూ ఆ ప్రేమ, గౌరవం దక్కలేదు. ప్రిన్సెస్ డయానా బరువు కొంచెం పెరిగినా చార్లెస్ ఆమెను ఎగతాళి చేసేవాడు. బయట ప్రపంచానికి ఆమె జీవితం అద్భుతంగా కనిపించిన రాజభవనం 4 గోడల మధ్య ఆమె నరకం చూసింది. ఎన్ని బాధలున్నా రాజకుటుంబం పరువు నిలబెట్టడానికి ఆమె ఆ బంధాన్ని కొనసాగించింది. పెళ్లైన కొన్ని నెలలకే ఆమె బులిమియా నెర్వోసా అనే వ్యాధి బారిన పడింది. రోజుకు 4 నుంచి 5 సార్లు ఆమె వాంతులు చేసుకునేది. ఈ సమయంలో డయానా గర్భవతి అయింది. ఒకవైపు రాజకుటుంబం కొత్త వారసుడి కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
కానీ మానసికంగా పూర్తిగా కృంగిపోయిన డయానా గర్భం దాల్చిన 3వ నెలలో మెట్లపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చాలాసార్లు ప్రయత్నించింది, కానీ అదృష్టవశాత్తు ప్రతిసారి బ్రతికిపోయింది. 1982 జూన్ 21న డయానా ప్రిన్స్ విలియంకు, 1984 సెప్టెంబర్ 15న ప్రిన్స్ హ్యారీకి జన్మనిచ్చింది. పిల్లలు పుట్టాక డయానా రాజ సాంప్రదాయాలను పక్కన పెట్టింది. రాజభవనంలో కాకుండా ఆసుపత్రిలోని లిండో వింగ్లో ప్రసవించింది. పిల్లలు పెరిగాక వాళ్ళని స్వయంగా స్కూల్లో దింపేది. మెక్డొనాల్డ్స్ మరియు థీమ్ పార్కులకు తీసుకువెళ్లేది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచం అంటే కేవలం రాజభవనాలు, కిరీటాలు మాత్రమే కాదని తెలియజెప్పడానికి వాళ్ళని అనాథ శరణాలయాలకు మరియు ఆసుపత్రులకు తీసుకువెళ్లేది. కానీ భార్యాభర్తల మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. చార్లెస్ కెమిల్లాతో తరచుగా కలుస్తూ మాట్లాడేవాడు. డయానాకు అంతా తెలుసు. చార్లెస్కు నచ్చజెప్పడానికి డయానా చాలా ప్రయత్నించింది, కానీ కెమిల్లాతో బంధాన్ని తెంచుకోవడానికి చార్లెస్ సిద్ధంగా లేడు. తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి డయానా స్వయంగా కెమిల్లాను కలిసి ఈ వ్యవహారాన్ని ఆపమని కోరింది. కానీ కెమిల్లా తన తప్పుకు సిగ్గుపడకపోగా డయానాపైనే కోప్పడింది. 2 పిల్లలు పుట్టినా కూడా తన వైవాహిక బంధాన్ని కాపాడుకోలేనని డయానాకు అర్థమైంది. 1986 నాటికి వారి పెళ్లి బంధం పూర్తిగా బలహీనపడింది. 1986 నుంచి 1991 వరకు ప్రిన్సెస్ డయానా కెప్టెన్ జేమ్స్ హెవిట్తో సంబంధం కొనసాగించింది. అటు చార్లెస్ కూడా కెమిల్లాతో బహిరంగంగానే తిరగడం మొదలుపెట్టాడు. 1989లో ప్రిన్స్ చార్లెస్ మరియు కెమిల్లా మధ్య జరిగిన ఒక రహస్య ఫోటో సంభాషణ బయటపడింది. అందులో వాళ్ళు ఒకరి ఆలోచనల్లో ఒకరు మునిగిపోయి మాట్లాడుకుంటున్న మాటలు విని ప్రపంచం ఆశ్చర్యపోయింది. చార్లెస్ కెమిల్లాతో, వారానికి చాలాసార్లు నాకు నీ అవసరం ఉంది, నువ్వు లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేను అని అన్నాడు. దానికి కెమిల్లా నవ్వింది. ఆ తర్వాత ప్రిన్స్ చార్లెస్ అన్న మాటలు విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. అతను నవ్వుతూ, నేను నీ టాంపాన్లా మారిపోవాలి అనుకుంటున్నాను అని అన్నాడు. ఒక సామాన్య మనిషి కూడా వాడటానికి సంకోచించే పదాన్ని భవిష్యత్తులో రాజు కాబోయే వ్యక్తి వాడడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది. ప్రిన్స్ చార్లెస్ మరియు డయానా బంధం వెనుక ఉన్న నిజం అందరికీ తెలిసింది. బయటికి అందంగా కనిపించే ఈ అద్భుత కథలో ఏదీ సరిగ్గా లేదని లోకం అర్థం చేసుకుంది. ఆ తర్వాత 1992లో ఆండ్రూ మర్టన్ రాసిన డయానా హెర్ ట్రూ స్టోరీ అనే పుస్తకం విడుదలైంది. అందులో డయానా తన జీవితంలో అన్ని విషయాలను ప్రపంచం ముందుంచింది. ఇక దాచడానికి ఏమీ లేదు. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. చివరికి 1992 డిసెంబర్ 9న బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ హౌస్ ఆఫ్ కామన్స్ సభలో ఒక ప్రకటన చేశారు. 1995లో ప్రిన్సెస్ డయానా BBC పనోరమా కార్యక్రమంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె భయం లేకుండా అన్ని విషయాలు బహిరంగంగా బయటపెట్టారు. కెమిల్లా మరియు ప్రిన్స్ చార్లెస్ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టడమే కాకుండా రాజకుటుంబం తనను పిచ్చిదాన్ని చేస్తోందని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వ్యూ ఎంత సంచలనం సృష్టించిందంటే బకింగ్హామ్ ప్యాలెస్లోని బలమైన గోడలు కూడా బద్దలయ్యాయి. దీని తర్వాత 1996 ఆగస్టు 28న ప్రిన్స్ చార్లెస్ మరియు ప్రిన్సెస్ డయానా చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందంలో భాగంగా డయానాకు 17 మిలియన్ల నగదు మరియు కెన్సింగ్టన్ ప్యాలెస్లో ఒక అపార్ట్మెంట్ దక్కింది. అంతేకాకుండా ఆమె నుంచి హెర్ రాయల్ హైనెస్ అనే ఈ హోదా వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అనే బిరుదు మాత్రం ఆమె వద్దే ఉండిపోయింది. 1996 విడాకుల తర్వాత డయానా తనను తాను పూర్తిగా మార్చుకుంది. ఆమె ఇకపై రాజభవనపు యువరాణిలా కాకుండా ఒక సాధారణ మహిళలాగా జీవించాలనుకుంది. ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ సమయంలోనే ఆమెకు ఈజిప్షియన్ కోటీశ్వరుడు మహమ్మద్ అల్ ఫయాద్ కొడుకు, సినిమా ప్రొడ్యూసర్ అయిన డోడీ ఫయాద్ పరిచయం అయ్యాడు. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. సముద్రంలో ఈత కొడుతూ, పడవలో విందులు చేస్తూ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వారిద్దరూ ముద్దు పెట్టుకున్న ఫోటో వైరల్ అయింది. కొందరు ఇది నిజమైన ప్రేమ అని భావిస్తే, మరికొందరు రాజకుటుంబంపై పగ తీర్చుకోవడానికే డయానా ఇలా చేస్తుందని అన్నారు. కానీ డయానా మాత్రం చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె ముఖంలో మళ్లీ చిరునవ్వు. 1997 ఆగస్టు 30న డయానా మరియు డోడీ ఫయాద్ ప్యారిస్లోని రిడ్జ్ హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ డోడీ తండ్రిదే. రాత్రి భోజనం తర్వాత హోటల్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోడీ అపార్ట్మెంట్కు వెళ్లాల్సింది. కానీ హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఫోటోగ్రాఫర్ల రద్దీ ఎక్కువగా ఉంది. డజన్ల కొద్దీ మోటార్ సైకిళ్లు, కెమెరా ఫ్లాష్లు, శబ్దాలతో వాతావరణం. 16 నుంచి 17 సంవత్సరాలుగా డయానాకు ఇలాంటి ఇబ్బందులు అలవాటైనప్పటికీ ఆ రాత్రి ఆమె చాలా అలసిపోయింది. వారు భోజనం చేస్తున్నప్పుడు కూడా ఫోటోగ్రాఫర్లు హోటల్ లోపలికి వచ్చేశారు. దీంతో డోడీ చాలా అసహనానికి గురయ్యాడు. వారి కళ్ళ నుంచి తప్పించుకుని ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. అందుకే హోటల్ నుంచి బయటపడడానికి ఒక ప్లాన్ చేశాడు. ఒకరు కారును ముందు ద్వారం గుండా బయటకు పంపిస్తే అందరూ దాని వెనుక వెళతారని, అప్పుడు అసలైన కారులో డయానా మరియు డోడీ వెనుక దారి గుండా వెళ్లాలనేది ప్లాన్.
ప్లాన్ ప్రకారం ముందు ఒక రేంజ్ రోవర్ కారును పంపారు. ఫోటోగ్రాఫర్లు అటు వెళ్ళగానే సరిగ్గా రాత్రి 12:20 డయానా మరియు డోడీ నలుపు రంగు మెర్సిడెస్ కారులో వెనుక వైపు నుంచి బయలుదేరారు. డ్రైవర్ హెన్రీ పాల్ కారు నడుపుతుండగా బాడీగార్డ్ ట్రెవర్ రీస్ జోన్స్ ముందు సీట్లో కూర్చున్నాడు. కారు నది ఒడ్డున వేగంగా వెళ్లడం మొదలుపెట్టింది. అయినప్పటికీ కొంతమంది ఫోటోగ్రాఫర్లు వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకోవడానికి హెన్రీ పాల్ కారు వేగాన్ని పెంచాడు. 12:23 కార్ పాన్ డి అల్మా టన్నెల్లోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. కారు మొదట కుడివైపు గోడను రాసుకుని వెళ్ళింది. ఎడమవైపు ఉన్న 13వ పిల్లర్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే డ్రైవర్ హెన్రీ పాల్ మరియు డోడీ ఫయాద్ అక్కడికక్కడే చనిపోయారు. బాడీగార్డ్ తీవ్ర గాయాలతో 10 నుంచి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. కానీ కారు లోపల దృశ్యం అత్యంత బాధాకరంగా ఉంది. ప్రిన్సెస్ డయానా వెనుక సీటులో సగం సీటు పైన సగం కింద పడిపోయి ఉన్నారు. ఆమె శరీరం వంగిపోయింది. ఆమె చాలా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటోంది. కళ్ళు మూసుకుపోయే స్థితిలో, అంతటి దయానక స్థితిలో కూడా వారిని వెంబడిస్తూ అక్కడికి చేరుకున్న ఫోటోగ్రాఫర్స్ ఆమెకు సహాయం చేయాల్సింది పోయి ఆ ఘోర ప్రమాదాన్ని ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. వారిలో ఎవరూ ప్రిన్సెస్ డయానాను కాపాడడానికి ముందుకు రాలేదు. చుట్టూ కెమెరా ఫ్లాష్లు మెరుస్తూనే ఉన్నాయి. ఆ దృశ్యం మానవత్వం సిగ్గుపడేలా ఉంది. చివరికి ప్రమాదం జరిగిన 15 నిమిషాల తర్వాత, అంటే 12:40 అంబులెన్స్ ఘటనా స్థలానికి వచ్చింది. అక్కడే వారికి సుమారుగా 1 గంట పాటు చికిత్స అందించారు. కానీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో సుమారు 1:30 అంబులెన్స్లో వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి చేరడానికి అంబులెన్స్కు 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ సమయంలో అంబులెన్స్ను 2 సార్లు రోడ్డు మధ్యలో ఆపేశారు. ఈ విధంగా ప్రమాదం జరిగిన సుమారుగా 1 గంట 45 నిమిషాల తర్వాత ప్రిన్సెస్ డయానాను ఆసుపత్రికి చేర్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. వైద్యులు కాసేపు చికిత్స చేయడానికి ప్రయత్నించారు. కానీ అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరిగ్గా ఉదయం 4 గంటలకు వైద్యులు చేతులెత్తేసి ప్రిన్సెస్ డయానా ఇక లేరనే వార్త చెప్పారు. డయానా మరణ వార్త ప్రపంచమంతటా వ్యాపించింది. ఒక్క క్షణం బ్రిటన్ మొత్తం స్తంభించింది. ఉదయాన్నే ప్రజలు రేడియో మరియు టీవీలకు అతుక్కుపోయారు. ప్రజల యువరాణి ఇక లేరని, ఈ లోకంలో లేరని నమ్మలేకపోయారు. ప్రజలు ఆమెను ఎంతగా ప్రేమించారంటే 1997 సెప్టెంబర్ 6న లండన్లోని ఆమె అంత్యక్రియలు జరిగినప్పుడు సుమారుగా 2.5 బిలియన్ల మంది ప్రజలు టీవీలో ప్రత్యక్షంగా చూశారు. ఇది ఒక పెద్ద రికార్డు. అంతేకాకుండా 10 లక్షల మందికి పైగా ప్రజలు ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆమె గౌరవార్థం 10 నుంచి 15 టన్నుల పూలు, అంటే సుమారుగా 6 కోట్ల పూలను అక్కడ ఉంచారు. ప్రిన్సెస్ డయానా మరణం ఫ్రెంచ్ గడ్డపై జరిగింది కాబట్టి ఫ్రెంచ్ అధికారులు ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు చేయాల్సి వచ్చింది. 1997 నుంచి 1999 వరకు 2 సంవత్సరాల పాటు విచారణ సాగింది. చివరికి 1999 సెప్టెంబర్లో దర్యాప్తు నివేదిక విడుదలైంది. ఆ నివేదిక ప్రకారం ఆ రాత్రి డ్రైవర్ హెన్రీ పాల్ బాగా మద్యం సేవించున్నాడు. అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయి లీటర్కు 1.74 గ్రాములుంది. ఇది ఫ్రాన్స్లోని చట్టపరమైన పరిమితికి మించుంది. ప్రమాద సమయంలో మెర్సిడెస్ కారు వేగం గంటకు 105 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లుగా ఉంది. కానీ ఆ టన్నెల్లో గరిష్ట వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లు. తనిఖీ నివేదిక ప్రకారం కారులో ఎలాంటి యాంత్రిక లోపం లేదు. ఈ కారణాల వల్ల ఇది ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా తేల్చి ఫ్రెంచ్ దర్యాప్తును క్లోజ్ చేశారు. కానీ ప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయారు. ప్రిన్సెస్ డయానా మరణం ఇంత సాధారణమైన మరియు మూర్ఖమైన ప్రమాదంలో జరగదని వాళ్ళు నమ్మారు. డోడీ ఫయాద్ తండ్రి కోటీశ్వరుడు మహమ్మద్ అల్ ఫయాద్ ఇది ఒక పెద్ద కుట్ర అని ఆరోపించడంతో ఈ కేసు మలుపు తిరిగింది. ప్రిన్స్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్ మరియు రాజకుటుంబం కలిసి ప్రిన్సెస్ డయానాను చంపారని ఆరోపించారు. డయానా గర్భవతి అని, ఆమె ఒక ముస్లిం బిడ్డకు జన్మనివ్వబోతోందని, అందుకే ప్రిన్స్ ఫిలిప్ మరియు బ్రిటన్ గూఢచారి సంస్థ MI6 వాళ్ళిద్దరినీ చంపేశారని వాదించారు. దీంతో ప్రపంచానికి కన్ఫ్యూజన్ ఏర్పడింది. మొదటి సిద్ధాంతం ప్రకారం ఆ సమయంలో డయానా డోడీ ఫయాద్ ద్వారా గర్భవతి అయింది. భవిష్యత్తు రాజులైన విలియం మరియు హ్యారీలకు అల్ ఫయాద్ కుటుంబం నుంచి సవతి సోదరులు లేదా సోదరి రావడం రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఫిలిప్స్కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వారిద్దరిని అడ్డు తొలగించుకోవాలని MI6కి నేరుగా ఆదేశాలు వెళ్ళాయంటారు. ఈ సిద్ధాంతంలో రెండవ భాగం ఏంటంటే ప్రమాదంలో మరణించిన డ్రైవర్ హెన్రీ పాల్ స్వయంగా MI6 సీక్రెట్ ఏజెంట్. ఆ సమయంలో అతని బ్యాంక్ ఖాతాలోకి అకస్మాత్తుగా చాలా డబ్బు వచ్చి చేరింది. మరొక సిద్ధాంతం ప్రకారం డయానా కారు టన్నెల్లోకి రాగానే ఎవరో MI6 ప్రత్యేక స్ట్రోబ్ టైట్ ఆయుధంతో డ్రైవర్ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చేశారు. 1992లో బాల్కన్స్లో ఒక సెర్బియన్ నాయకుడిని చంపడానికి MI6 ఇదే పద్ధతిని వాడిందని అంటారు. అంతేకాకుండా ఒక తెల్లటి ఫియట్ యూనో కార్
కావాలనే మెర్సిడెస్ కారును పక్క నుంచి ఢీకొట్టి పిల్లర్ వైపు నెట్టివేసి మాయమైపోయిందని వాదించారు. ఆ కారు డ్రైవర్ ఒక ఫ్రెంచ్ వియత్నామీస్ ఫోటోగ్రాఫర్ అని, అతను ఆ తర్వాత ఎప్పటికీ కనిపించకుండా పోయాడని అంటారు. అంతేకాదు ఆ కారు యజమాని జేమ్స్ ఆండర్సన్ను కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని మరణానికి ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తారు. ఇవే కాకుండా రిడ్జ్ హోటల్ సీసీటీవీలో డ్రైవర్ హెన్రీ చాలా సాధారణంగా ఉన్నాడు. ఒక్కసారి కూడా తడబడలేదు. కానీ అతని రక్తంలో మాత్రం ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇది కావాలని చేసిందే అనే అనుమానం కలుగుతోంది. అంతేకాకుండా అంబులెన్స్ కూడా ఆసుపత్రికి ఆలస్యంగా చేరడంపై కూడా ప్రజలకు అనుమానం కలిగింది. ఆసుపత్రి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అక్కడికి చేరడానికి 1 గంట 45 నిమిషాల సమయం పట్టింది. డయానా బతకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారు. 2005లో ప్రిన్స్ చార్లెస్ తన పాత మిత్రురాలు కెమెల్లా పాకర్ బౌన్సర్ను పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా చనిపోవడానికి ముందే తమ మరణం గురించి ఎలా ఊహించగలరు? ఇది ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీంతో అనుమానపు ముళ్ళు నేరుగా రాజకుటుంబం వైపు మళ్లింది. ఈ కుట్ర సిద్ధాంతాలు ఎక్కువ అవడంతో 2004 జనవరిలో మాజీ కమిషనర్ లార్డ్ జాన్ స్టీవెన్సన్ నేతృత్వంలో బ్రిటన్ పోలీసులు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ఖరీదైన దర్యాప్తు ప్రారంభించారు. దీనికి ఆపరేషన్ పేజెట్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ పేజెట్ కింద మొత్తం 175 కుట్ర సిద్ధాంతాలు పరిశీలించారు. 3 సంవత్సరాల పాటు 20,000 కంటే ఎక్కువ పత్రాలు సేకరించారు. 300 మందికి పైగా సాక్షులను విచారించారు. ఫ్రాన్స్ నుంచి అన్ని ఫోరెన్సిక్ ఆధారాలను తెప్పించి మళ్లీ పరీక్షించారు. దీని తర్వాత 2006 డిసెంబర్ 14న 832 పేజీల ఛార్జ్ షీట్ విడుదలైంది. అందులో ఎలాంటి కుట్ర లేదని, రాజకుటుంబానికి గాని MI6కి గాని ఇందులో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బ్రిటిష్ చట్టం ప్రకారం కరోనర్స్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి కాబట్టి 2007 అక్టోబర్ నుంచి 2008 ఏప్రిల్ వరకు విచారణ జరిగింది. ఇందులో 278 మంది సాక్షులను విచారించారు. దీనికోసం 12.5 మిలియన్ల బ్రిటిష్ పౌండ్లు ఖర్చు చేశారు. 2008 ఏప్రిల్ 7న జ్యూరీ తుది తీర్పునిచ్చింది. మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం హెన్రీ పాల్ మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడం మరియు ఫోటోగ్రాఫర్లు ప్రమాదకరంగా వెంబడించడం వల్లే ఈ చట్టవిరుద్ధమైన మరణం సంభవించిందని చెప్పారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని, డయానా గర్భవతి కాదని, ఇది హత్య కాదని స్పష్టమైంది. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ పోస్ట్ మార్టం నివేదికల్లో కూడా ఆమె గర్భవతి కాదని తేలింది. అలాగే 1996లో డయానా రాసిన లేఖ కేవలం ఆమె మానసిక ఒత్తిడికి నిదర్శనమని, అది సాక్ష్యం కాదని దర్యాప్తులో తేల్చారు. అయినప్పటికీ రాజకుటుంబాన్ని కాపాడడానికి తప్పుడు నివేదికలతో కేసు మూసివేశారని చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ నిజం బయటపడితే రాజకుటుంబం పరువు శాశ్వతంగా పోయేదని, MI6 ప్రశ్నల వలయంలో చిక్కుకునేదని వాళ్ళ వాదన. మరి ఈ ఘటనపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.